యుఎస్లో డాక్టర్గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్తో సాకారం చేసుకోండి. సో యాసిడిటీ అనేది ఏంటంటే చాలామంది చూస్తుంటాము. ఇతరత్ర ఏ జబ్బులు ఉన్నా కానీ కామన్గా చెప్పేది డాక్టర్ నాకు తినగానే తేన్పుల్లాగా వస్తున్నాయి, లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉంది, అది ఇంకొన్నిసార్లు మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటారు. అంటే మీరు చూసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉట్టి పేరుకు ఏదో గ్యాసెస్ అని కాదు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ లైక్ కాన్స్టిపేషన్, మలబద్ధకంలో కూడా చూస్తాము. పైల్స్, ఇలాంటి పైల్స్ అంటే అర్షమూలలు, ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తుంటాము. ఇంకా క్రానిక్ కేసెస్, క్రానిక్ డైవర్టికులైటిస్ అంటాం, ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్స్, ఇలాంటి కండిషన్స్లో కూడా కామన్గా గ్యాస్ట్రైటిస్ అని చూస్తాం. అంటే మన శరీరం తీసుకునే ఫుడ్ని సరిగ్గా డైజెస్ట్ చేసుకున్నప్పుడు ఆ గ్యాసెస్ అన్నీ అక్కడ కలెక్ట్ అయ్యి ప్రతి ఆర్గాన్ మీద, ఎందుకంటే మన పొట్టలోనే మన ప్రతి విజరల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి, లివర్, కిడ్నీస్, స్టమక్, ఇవన్నీ కూడా ఉండి అక్కడ గ్యాసెస్ ఫామ్ అయ్యి వాటి మీద ఒత్తిడి పెంచి అది ఇతరత్ర జబ్బులకి కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అసలు ఈ గ్యాస్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి. మనం చూసుకుంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ మన బాడీలోకి, మన స్టమక్లోకి ఎంటర్ అవ్వగానే, మన బైల్ జ్యూస్ రిలీజ్ అవ్వగానే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని చిన్న పేగుల్లో డైజెస్ట్ అవుతుంది. మన శరీరానికి ఏదైతే అవసరం లేదో అవన్నీ పెద్ద పేగుల్లో చేరిన తర్వాత అది మలం అంటే మోషన్ లాగా పాస్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మనిషి టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, ఆ సరైన టైంకి చాలా ఎక్కువగా బాడీని డైజెస్ట్ చేసుకునే ఫుడ్స్, అంటే టైం ఎక్కువ డైజెస్ట్ తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆల్కహాల్, చాట్ కానీ, బేక్డ్ ఐటమ్స్, బయట ఈ ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కూడా ఏమవుతుంటే ఈ స్టమక్ మీద ఒత్తిడి పెంచేస్తాయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని డిజాల్వ్ చేస్తాయి. అంటే వాటి మీద ఒత్తిడి పెంచి వాటి పనిని తగ్గించే ఫుడ్స్ తీసుకోవటం వల్ల. అండ్ లేట్ నైట్స్, ఎందుకంటే మనము ఎంత ఎర్లీగా ఫుడ్ మనం తీసుకుంటే 6:30, 7:30 లోపల ఫుడ్ తీసుకుంటే 10 o'clock అనేది మన డైజెస్ట్ అయ్యే టైం, అది లివర్ అనేది మన ఫుడ్ని డైజెస్ట్ చేసుకునే టైం. ఆ టైంలో దాని మీద ఒత్తిడి పెట్టకుండా ఉంటే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో నేను చెప్పిన ఈ కారణాలన్నీ, అంటే ఇర్రెగ్యులర్ టైం ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ ఫుడ్ టైం డైజెస్ట్ తీసుకునే టైం ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్, ఇవన్నీ అవాయిడ్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్, నార్మల్ ఒక 10-15 వర్కౌట్స్ చేయటం వల్ల, 10 minutes వర్కౌట్స్ చేయటం వల్ల కూడా మన మెటబాలిజం కరెక్ట్గా ఉండి తీసుకునే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇవి కాని పక్షంలోనే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ ఫామ్ అయిపోయి కొంత సందర్భం లక్షణాలు చూస్తే ఏంటంటే పైకి ఎగదన్నుతుంటాయి, గ్యాసెస్ ఫాటింగ్ అంటాము, గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. కొంతమందిలో ఛాతీలో పెయిన్ఫుల్ లాగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం లాగా కూడా చాలాసార్లు కంగారు పడిపోతుంటారు. సో ఈ లక్షణాలే కాకుండా ఒక్కొక్కసారి గొంతులో మంట లాంటిది ఉంటుంది, అంటే అదేదో కఫానికి సంబంధించి అనుకుంటారు, కానీ అది కూడా పైత్య లక్షణాల్లో ఒక లక్షణం. ఏంటంటే ఎప్పుడు గొంతులో మంటలాగా ఉండటము, ఈవెన్ ముక్కులో సైనస్ కూడా ఒక్కొక్కసారి మంట అనిపించడము, ఇవన్నీ చూస్తుంటాం. దానికి మనం లక్షణాలు తెలుసుకున్నాము. మరి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకుండా, సరైన ఫైబర్ ఫుడ్ లేకుండా, అంటే మన ఫుడ్లో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ యాడ్ చేయటం వల్ల ఆ గ్యాసెస్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే చేయరో వీళ్ళందరిలో మనం చూస్తున్నాము. మరి వీటికి ఇవన్నీ చేసినా మాతో ఇప్పుడు ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు, దీనికి మేము రోజు ఒక మెడిసిన్ పొద్దున్న లేవగానే కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము అంటారు. అది ఒకటైనా పరిష్కారం అంటే తప్పకుండా కాదు. ఇక్కడ నేను చెప్పినట్టు ఇంతకుముందు మూల కారణాన్ని తెలుసుకోగలిగితే, అంటే ఆ ఫుడ్ ఎక్కడ అసలు క్లాగ్ అయ్యింది, ఎందుకు సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అన్నదానికి ఆయుర్వేదంలో దాని మూల కారణం మనం తెలుసుకొని పైత్యానికి సంబంధించిన వీరేచన క్రియ అని కానివ్వండి, అగ్ని దీపనం, అంటే బాడీ ఈ డైజెస్టివ్ ఫైర్ చాలా అనీవెన్గా ఉంటుంది, దాన్ని సరిచేయటం మన డైజెస్టివ్ ఫైర్ అంటాం, దాన్ని జఠరాగ్ని అంటాం, దాన్ని సరిచేయడానికి చాలా మంచి ఔషధాలు ఉంటాయి. అలాంటి అంటే త్రికటు అని కానివ్వండి, త్రిఫలా చూర్ణం అని కానివ్వండి. ఈ త్రిఫలా చూర్ణాన్ని కూడా బాడీ రోజు క్లిన్జింగ్ చేయటంలో రోజు, అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయని సమపాలలో తీసుకొని చూర్ణంలా చేసుకొని కొంచెం గోరువెచ్చల నీళ్ళలో రోజు రాత్రి తీసుకోవటం వల్ల బాడీ ఫ్లష్ అవుట్ చేయటంలో హెల్ప్ అవుతుంది. అలానే టైంకి ఫుడ్ తీసుకొని వీలైతే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని ఎర్లీగా పడుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ కానప్పుడు ఆయుర్వేదంలో పంచకర్మలో నేను ఇంతకు చెప్పినట్టు బస్తి క్రియ కానీ వీరేచన క్రియ అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనిషి టైంకి ఫుడ్ అనేది మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మన ఫుడ్ మీదనే, అంటే ఆ టైంకి తీసుకునే ఫుడ్ ఎన్నిసార్లు మనము తక్కువ ఫుడ్ ఎక్కువసార్లు తీసుకుంటేనే మన మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ ఫుడ్ టైంకి తీసుకునే వాళ్ళలో మీరు ఎక్కువ ఈ గ్యాస్ట్రైటిస్ అనేది చూస్తుంటాం. అలానే వీళ్ళలో మోషన్ రెగ్యులర్గా అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. మోషన్ రెగ్యులర్ కాకపోయినప్పుడు వాటిని సరిచేసేవి ఫుడ్స్లో మనకి ప్రూన్స్ అంటాము, అంటే మనకి డ్రైడ్ ఆల్బుకారా అని వారంలో 2-3 సార్లు 2-3 తినడం వల్ల కూడా ఫ్లష్ అవుట్ చేయటము, బనానాస్, అలానే జాంపండు, ఇలాంటి ఫ్రూట్స్ని మన డైట్లో రోజు యాడ్ చేస్తూ ఉండాలి.
ఫ్రూట్స్ కూడా ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోమంటాం, ఐదర్ 11 o'clock లేదంటే 4 o'clock అనేది. అలానే వాటర్ హైడ్రేటెడ్గా ఉండాలి. వీటితో పాటు మీరు నేను చెప్పిన ఔషధాలని ఒక పద్ధతి ప్రకారం తీసుకోగలిగితే ఎంత గ్యాస్ట్రైటిస్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.